Everyone, last shot lo we have seen these two regulating act ఒకటి regulating acts లో 2 parts చూసాం. ఏంటి regulating act of 1773, pitch in the act of 1784. okay, now let us see charter act of 1833. దేని కిందకి వస్తుంది? కంపెనీ రూల్. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833. ఫైనల్ స్టెప్స్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా. ఫైనల్ స్టెప్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్ ఇన్ బ్రిటిష్ ఇండియా ఎక్కడైంది? 1833 చార్టర్ యాక్ట్. గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. మనం 1773 యాక్ట్లో ఏం చూసినాం? గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చూసినాం. ఎవరు? లార్డ్ వెన్ హేస్టింగ్, ఫస్ట్ గవర్నర్. అయితే ఇక్కడ ఏంటి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఈ పార్ట్కి అస్సలు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, అక్కడ గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1773లో. 1833 చార్టర్ యాక్ట్లో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, రిమెంబర్ ఇట్. నెక్స్ట్ థింగ్, లాస్ మేడ్ అండర్ దిస్ యాక్ట్ వర్ కాల్ యాక్ట్. ఏవైతే లాస్ ఈ యాక్ట్ కింద 1833 యాక్ట్ కింద చేయబడ్డాయో వాటిని యాక్ట్ అని పిలుస్తారు. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీ నో కమర్షియల్ బాడీ బికమ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. మనం 1784 పిచ్ ఇండియా యాక్ట్లో ఏం చూసుకున్నాం? ఒకటి కమర్షియల్ బాడీ వచ్చింది, ఒకటి కమర్షియల్ ఫంక్షన్ వచ్చింది, ఒకటి పొలిటికల్ వచ్చిందని చూసినాం. కమర్షియల్ దేని కిందకి? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అండ్ పొలిటికల్ దేని కిందకి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కిందకి వచ్చిందని చెప్పినాం. ఇక్కడ ఈ చార్టర్ ఆఫ్ యాక్ట్ 1833లో ఏం జరిగిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది కమర్షియల్ బాడీ, నో మోర్ కమర్షియల్ బాడీ. అంటే కమర్షియల్ బాడీ ఇంకా లేదు, ఇట్స్ బికెమ్ అడ్మినిస్ట్రేషన్ బాడీ. ఇవి పాయింట్స్ పెరుగుతున్న కొద్దీ మనకి కనెక్టివిటీ ఉంటుంది, మీరు కనెక్ట్ చేసుకుంటూ వాటిని చదవండి. ఓకే, చార్టర్ యాక్ట్ ఆఫ్ 1833 ఏంటి? ఫైనల్ స్టెప్స్ టువర్డ్స్ ద సెంట్రలైజేషన్, గవర్నర్ ఆఫ్ బెంగాల్ యాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, law made under this act is called as acts. East India Company is no more a commercial body, it became an administrative body. Okay, క్లారిటీగా రివైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.